హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. ఈరోజు రీడింగ్ ఏమిటంటే, ఈ టైంలో మీ పార్ట్నర్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అలాగే మీ గురించి మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారా లేదా, తన ఆలోచనలో మీరు ఉన్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. మీరు ఎప్పుడు ఈ వీడియో చూసినా కూడా ఆ టైంకి ఇది వర్తిస్తుంది. ఈ రీడింగ్ అన్ని రాశుల వారికి వర్తిస్తుంది. మ్యారేజ్ అయ్యి సపరేషన్లో ఉన్న వాళ్ళకి, మ్యారేజ్ అవని వాళ్ళకి, అలాగే ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఈ రీడింగ్ అందరూ కూడా చూడవచ్చు. స్టార్టింగ్ కార్డ్ 3 ఆఫ్ కప్స్ వచ్చింది. Ten of Pentacles, Ace of Cups, Two of Wands, Queen of Cups, Three of Swords, the Full card, Six of Cups, Five of Swords, King of Cups, Four of Cups, Wheel of Fortune, King of Pentacles, Five of Wands, Three of Pentacles. మీ పర్సన్ అయితే ఒక ఛాన్స్ తీసుకోవాలనే ఆలోచనలో అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. నైన్ ఆఫ్ కప్స్, తన ఎమోషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే ఎనర్జీలో అయితే ఉన్నారు మీ పర్సన్ అయితే ప్రజెంట్. కార్డ్స్ అయితే అన్నీ కూడా చాలా యాక్యురేట్గా వచ్చాయి, పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి అన్నీ కూడా. మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ మీరు చూస్తున్న టైంలో, ఈ వీడియో మీరు ఎప్పుడైతే చూస్తున్నారో ఆ టైంలో మీ పర్సన్ అయితే మీ గురించి చాలా పాజిటివ్గా అయితే ఫీల్ అవుతున్నారు, అలాగే చాలా పాజిటివ్గా కూడా ఆలోచిస్తున్నారు. మీ గురించి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అని చూసారు కదా, ఇది పాస్ట్లో పర్సన్, పాస్ట్లో ఎవరైతే మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్నారో ఆ వ్యక్తి గురించి మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న టైంలో, ఈ వీడియో మీరు చూస్తున్న టైంలో అయితే మీ పార్ట్నర్ మీ గురించి ఫీల్ అవుతున్నారు, అలాగే మీ గురించే మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్లో ప్రజెంట్ చాలా అంటే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటేనే మనకి పాస్ట్ గురించి చెప్తుంది, అలాగే ప్రజెంట్ లైఫ్లో ఉన్న చేంజింగ్ గురించి కూడా మనకి ఈ కార్డ్ అయితే చూపిస్తుంది. మీ పర్సన్ అయితే మీ గురించి చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. పాస్ట్లో మీ లైఫ్లో చాలా డిస్కషన్స్ అయితే జరిగాయి ఇద్దరి మధ్యన కూడా. మీ పర్సన్తో మీరు గొడవలు ఆడడం కానీ,
ఆర్గ్యూ చేయడం కానీ, లేదంటే మీ పర్సన్ మీతో ఆర్గ్యూ చేయడం కానీ, ఏదో ఒకటైతే పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన జరిగింది. ఇద్దరికీ కూడా ఒకరి అభిప్రాయాలైతే ఒకరికి సెట్ అవ్వలేదని చెప్పి మనకు అర్థమవుతుంది. మీతో మీ పర్సన్ ఎప్పుడు మాట్లాడినా అంటే చిరాగ్గా మాట్లాడడం కానీ, గొడవ పెట్టుకోవడం కానీ, మీతో మీ పార్ట్నర్ ఎప్పుడు ఫాస్ట్‌లో మాట్లాడినా కూడా మీరు కాల్ చేసినా, లేదంటే మీరు కనిపించినప్పుడు, ఎప్పుడైనా కూడా మీతో మాట్లాడాలి అని అనే టైంలో మీ పార్ట్నర్ సడన్‌గా మీతో ఏదో రకంగా గొడవ పెట్టుకోవడం, మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం. ఇలా అయితే చేశారు. మీ లైఫ్‌లో పాస్ట్‌లో ఎక్కువగా మనకు ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా కనిపిస్తుంది. అంటే మీరుండగా మీ పార్ట్నర్ ఒక కొత్త న్యూ పర్సన్ లైఫ్‌లోకైతే వెళ్ళినట్టుగా అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. దాని గురించి ఎక్కువగా మీ ఇద్దరి మధ్యన కూడా మీ పర్సన్‌కి, మీకు ఇద్దరి మధ్యన కూడా చాలా డిస్కషన్స్ అయితే జరిగాయి. బట్ అందుకే మీ పార్ట్నర్ కూడా ప్రతి చిన్ని దానికి కూడా మీతో గొడవ పడడం, మిమ్మల్ని దూరం పెట్టడం. అంటే ఏదో విధంగా మిమ్మల్ని దూరం పెట్టాలి కదా! వేరే పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళాలంటే, అప్పుడు మీతో గొడవ పడడం, మిమ్మల్ని దూరం పెట్టడం ఇలాంటివైతే చేశారు పాస్ట్‌లోనే మీ పార్ట్నర్ అయితే. అలాగే మనకి ఒక థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ చూపిస్తుంది. కొంతమంది వ్యక్తులు కూడా చూపిస్తున్నారు. అలాంటి వ్యక్తులు కూడా మీ రిలేషన్ విషయంలో అయితే ఉన్నారు. అలాంటి వ్యక్తుల గురించి కూడా మీ పార్ట్నర్‌కి, మీకు కూడా డిస్కషన్స్ జరిగాయి. మీరిద్దరూ కూడా సెపరేషన్‌లో ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్ అయితే. మీరిద్దరూ సెపరేషన్ అవ్వడానికి కూడా ఒక థర్డ్ పర్సన్ కారణంగా కనిపిస్తుంది కొంతమందికి. మీ ఇద్దరి మధ్యన గొడవలు జరిగి విడిపోవడానికి. అలాగే కొంతమందికైతే ఫ్యామిలీ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని డిస్కషన్స్ జరిగినట్టుగా కూడా కనిపిస్తున్నాయి. అంటే ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నారు. అలాగే అదర్ పర్సన్స్ అంటే మన రిలేటివ్స్ అవ్వచ్చు, లేదంటే నైబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇలాంటి వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు. కొంతమందికైతే ఇలాంటి వ్యక్తుల ఇన్వాల్వ్ వల్ల మీ రిలేషన్ అయితే బ్రేకప్ అయింది. మీరిద్దరు ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోవడం కానీ, ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకోవడం కానీ, సంథింగ్ ఏదో ఒకటైతే జరిగింది పాస్ట్‌లోని. మీరు దూరంగా వెళ్ళిపోయారు ఒకరికి ఒకరు. లేదంటే మీ పార్ట్నరే మిమ్మల్ని దూరం పెట్టారు. ఎక్కువగా ఫ్యామిలీలో మనీ ప్రాబ్లమ్ వల్ల కూడా మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల మీ పార్ట్నర్‌కి మీకు గొడవలు రావడం ఇలా కూడా కనిపిస్తుంది మనకి. ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ అయితే మనీ కారణంగా కనిపిస్తుంది మనకి. ఈ మనీ కారణం వల్లే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తన ఫ్యామిలీ మీ రిలేషన్‌ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల మీ పార్ట్నర్ మీతో గొడవలు పడి ఏదో ఒక రకంగా ఏదో ఒక కారణం చూపించి మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం కానీ, లేదంటే ఎవరో ఒక పర్సన్ గురించి మీ పార్ట్నర్ మీతో గొడవలు పడి మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, పాస్ట్‌లో ఏదో ఒకటైతే జరిగింది మీ మధ్య అయితే మీకు మీ పార్ట్నర్‌కి. బట్ ఇప్పుడైతే మీ పర్సన్ అయితే చాలా రియలైజ్ అయ్యారు. పాస్ట్ లైఫ్‌లో ఏదైతే జరిగిందో మీ ఇద్దరి మధ్యన, దాని నుంచి అయితే మీ పార్ట్నర్ అయితే పూర్తిగా చేంజ్ అయ్యారని చెప్పి మనకు అర్థమవుతుంది. మేబీ థర్డ్ పర్సన్‌కి, మీ పర్సన్‌కి ఇద్దరి మధ్యన సంథింగ్ ఏది జరిగిందో మనకి తెలీదు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఏం జరిగిందో మనకు తెలీదు కానీ, మీ పార్ట్నర్‌కైతే ప్రెజెంట్ మీ విషయంలో చాలా చేంజ్ అయితే స్టార్ట్ అయ్యింది. మీ గురించి ఆలోచించేలాగా మీ గురించి ఫీల్ అయ్యేలాగైతే మీ పార్ట్నర్‌కి అయితే చేంజెస్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పి మనకి తెలుస్తుంది. ప్రెజెంట్ అయితే మీ పర్సన్ చాలా హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు. చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ అయితే. మీ గురించి చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. అంటే మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అని చెప్పి మనం రీడింగ్ అయితే చూస్తున్నాం కదా! మీ పర్సన్ అయితే మీ గురించి చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. చాలా హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ అయితే. చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నారని చెప్పి మనకి తెలుస్తుంది. ఎందుకంటే పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో అవన్నీ కూడా ఇప్పుడు మీ పర్సన్ అయితే తలుచుకుంటున్నారు. సడెన్‌గా మీ పార్ట్నర్‌కి గుర్తుకు రావడం కానీ, మేబీ ఇప్పుడు మీరు ఏ టైంలో అయితే మీరు ఈ వీడియో చూస్తారో ఆ టైంలో మీ పర్సన్‌కి సడెన్‌గా మీరు గుర్తుకు రావడం కానీ, ఇలాంటివైతే జరుగుతాయి. మీ పర్సన్ ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా
ఎప్పుడు కూడా ఎవరికి కూడా బెండ్ అయ్యే క్యారెక్టర్ కాదు. ఎవరినైనా కూడా తన దగ్గరికి తీసుకురావాలి, ఎవరినైనా కూడా తన చెప్పు చేతలతో ఉంచుకోవాలి అని చెప్పి ఆలోచించే మైండ్ మీ పార్ట్నర్‌దైతే. బట్ ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు మీ విషయంలోని. మీ గురించి చాలా పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు. ఎందుకంటే పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో కొన్ని హ్యాపీ మూమెంట్స్ అవ్వచ్చు, లేదంటే సంథింగ్ ఏదైనా కావచ్చు. ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు తలుచుకుంటున్నారు. మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం, లేదంటే మీ పార్ట్నర్‌కి మీరు ప్రపోజ్ చేయడమా, ఇలాంటివి కొన్ని ఎమోషన్స్‌కి సంబంధించిన సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా మీ పర్సన్ అయితే ప్రెజెంట్ అవన్నీ కూడా తలుచుకుంటున్నారు. అవన్నీ కూడా తలుచుకుని మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ మూమెంట్‌లో ఉన్న మీ పర్సన్ మాత్రం చాలా లోన్లీ ఫీలింగ్‌తో చాలా డల్‌గా అయితే ఉంటున్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. చాలా ఎమోషనల్ బాండింగ్‌తో మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. అంటే మీది మీ పార్ట్నర్‌ది కూడా చాలా ఎమోషనల్ బాండింగ్ అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ విషయంలో అయితే మీ పార్ట్నర్ అయితే చాలా ఎక్కువగానే ఫీల్ అవుతున్నారు. చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నారని చెప్పి మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ పర్సన్ అయితే మీది మీ పార్ట్నర్‌ది కూడా చాలా ఎమోషనల్ బాండింగ్ అని చెప్పి ఫీల్ అవుతున్నారు. చాలా లవ్ అయితే ఇప్పుడు మీ పార్ట్నర్‌కి మీపై అయితే కలిగిందని చెప్పి మనకైతే తెలుస్తుంది ఖచ్చితంగానే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఏస్ ఆఫ్ కప్స్ అంటేనే చాలా లవ్ ఉన్నట్టు మీపై. అంటే తనకి పాస్ట్‌లో మీపై ఎంత లవ్ చూపించారో, లేదంటే కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మీపై తన లవ్ తగ్గడం కానీ, ఇలాంటివైతే జరిగాయి కదా! బట్ ఇప్పుడు మీ పార్ట్నర్‌కైతే మీపై మళ్ళీ కొత్తగా లవ్ అయితే స్టార్ట్ అయ్యింది. అంటే స్టార్టింగ్‌లో మీ విషయంలో ఎంత కేర్‌గా, ఎంత లవ్‌గా ఉండేవారో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీ పర్సన్‌కి అంత లవ్ అయితే స్టార్ట్ అయ్యింది. మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చి ఆ లైఫ్ ఆ ఫీల్ అంతా, ఆ లవ్‌నంతా కూడా మీకు చూపించాలి. మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలి మీ రిలేషన్‌ని. న్యూ బిగినింగ్ చేసి అంటే కొత్తగా మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తే తను ఏ విధంగా మిమ్మల్ని లవ్ చేస్తారు, ఏ విధంగా మిమ్మల్ని కేర్ చేస్తారు, అంత లవ్‌ని చూపించాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ తన లవ్‌నైతే కంట్రోల్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు ప్రెజెంట్ అయితే. మీతో న్యూ బిగినింగ్ చేసి ఒక సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మీ పార్ట్నర్ పాస్ట్‌లో మీరు ఏవైతే మీ పర్సన్‌తో అయితే ఊహించుకున్నారో, మీ పార్ట్నర్‌తో మీరు సెలబ్రేషన్స్ చేసుకోవాలి. లేదంటే మ్యారేజ్ చేసుకోవాలి. మీ పర్సన్‌తో మీరు హ్యాపీగా ఉండాలి. ఇలాంటివన్నీ మీరు పాస్ట్‌లో అయితే మీ పర్సన్ గురించి అయితే ఎక్కువగానే ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా మీ విషయంలో అవే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్‌లోకొచ్చి మీతో హ్యాపీగా ఉండాలి, సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్యన ఉన్న ఆ బాండింగ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా లేకుండా ఒకరికొకరు సెపరేషన్‌లో ఉన్నారు కదా! ఇప్పుడు మీరిద్దరూ కలిసి మళ్ళీ అంతే లవ్‌తో ఉండాలి. ఇద్దరికీ కూడా ఒకరిపై ఒకరికి అంతే ఎఫెక్షన్‌తో ఉండాలి. ఇద్దరు కూడా హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి. మ్యారేజ్ చేసుకోవాలి. హ్యాపీగా ఉండాలి. ఇద్దరూ కలిపి ఒక ఫ్యామిలీగా ఉండాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి. మీతో, మీ కిడ్స్‌తో హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. మళ్ళీ మీ రిలేషన్ అయితే ఒక న్యూ బిగినింగ్ చేయాలి. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. పాస్ట్‌లో ఏదైతే తను ఒక రాంగ్ స్టెప్ వేశారో, మీరు మీ పార్ట్నర్‌కి మంచే చెప్పారు పాస్ట్‌లోని. మీరు ఇది చెయ్యొద్దు, ఇలా చేయడం వల్ల ఇద్దరి లైఫ్ కూడా బాగోదు. మన ఇద్దరం కూడా చాలా సఫర్ అవుతాము అని చెప్పి మీరు చాలా విషయాలైతే మీ పార్ట్నర్‌తో అయితే డిస్కషన్ చేశారు. అయినా కూడా అవేమీ మీ పార్ట్నర్ అయితే వినకుండా ఒక రాంగ్ స్టెప్ అయితే వేసేశారు. ఇప్పుడు మీ పార్ట్నర్ అదే తలుచుకుని చాలా హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు. చాలా ఫీల్ అవుతున్నారు ఎమోషనల్‌గా. మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో ఒక ఛాన్స్ తీసుకొని మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి. తన లైఫ్‌ని కంటిన్యూ చేయాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు.
యాక్షన్ తీసుకోవడానికి మీ పార్ట్నర్ అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అని చెప్పి మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. మీ పార్ట్నర్ యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా? తీసుకుంటే ఎప్పటికల్లా తీసుకుంటారో తెలుసుకోవచ్చు. ఎస్, కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది, చూసారు కదా. మీ పర్సన్ అయితే 8 వీక్స్ పట్టొచ్చు, లేదంటే 8 డేస్ పట్టొచ్చు, 8 మంత్స్ కూడా పట్టొచ్చు. మీ పర్సన్ అయితే మీతో కమ్యూనికేషన్ చేయడానికి, మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవడానికైతే రీసెంట్‌గా బ్రేకప్ అయిన వాళ్ళకి 8 డేస్ ఆర్ 8 వీక్స్ పడుతుంది. కొంచెం ఎప్పటినుంచో సపరేషన్‌లో ఉన్న వాళ్ళకైతే 8 మంత్స్ పడుతుంది. మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా మీ పర్సన్‌తో అయితే వినే సిట్యుయేషన్‌లో లేరు. మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్‌కి ఎవరు కూడా అంత ఇంపార్టెంట్ కాదు. మీరు మాత్రమే ఇంపార్టెంట్. ఇప్పుడు మీ పర్సన్‌కైతే ఇప్పుడు ఎవరు చెప్పినా, ఏమి చెప్పినా మీ గురించి మీ పార్ట్నర్ అయితే అవేమీ వినరు. అవేమీ కూడా పట్టించుకోరు. మీ పర్సన్‌కి ప్రెజెంట్ అయితే మీరే ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే మీ ఇద్దరిది కూడా సోల్‌మేట్ కనెక్షన్ అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా ఫీల్ అవుతున్నారు, అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీ పర్సన్ కూడా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. మీ రిలేషన్ విషయంలో సక్సెస్ అవ్వాలి, న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి, ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ కూడా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. మీ రిలేషన్‌కి న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి రాబోతున్నారు. 8 వీక్స్ అవ్వచ్చు, 8 డేస్ అవ్వచ్చు, 8 మంత్స్ అవ్వచ్చు. మీ పర్సన్ అయితే తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని ఆర్ తనకున్న ప్రాబ్లమ్స్‌ని ఏవైనా కూడా ఇప్పటి వరకు మీ ఇద్దరు కూడా సెపరేషన్‌లో ఉన్నప్పుడు ఏవైతే జరిగాయి మీ పర్సనల్ లైఫ్‌లో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి మీ దగ్గరికైతే రాబోతున్నారు మీ పర్సన్ అయితే. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజనేట్ అవ్వకపోవచ్చు. మందికి రెజనేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.